అవాస్తవాలు ఎక్కువైపోతున్నాయి, అసత్యాలు పొంగి పొర్లుతున్నాయి. స్వకపోల కల్పిత కథనాలతో రెచ్చిపోతూ ఉన్నారు. ఇతరుల జీవితాల్ని నియంత్రించడానికి తహతహలాడుతున్నారు. కల్పితాలు కట్టుకథలను కమ్మగా అల్లి ప్రజల్ని తప్పుదో పట్టించాలని చూస్తూ ఆ పనిలో చాలా వరకు విజయం సాధిస్తున్నారు. బతికున్న వారిని చంపేస్తారు, చచ్చిపోయిన వారిని బతికున్నట్టుగా చిత్రీకరిస్తారు. వారు ఈ పనంతా ఎందుకు చేస్తూ ఉన్నారు? పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఛానళ్ల కారణంగా, ఇతర సామాజిక మాధ్యమాల వేదికల వల్ల సమాజంలో ఏం జరుగుతోంది? మీడియా పేరు మీద హల్చల్ చేస్తూ అడ్డు అదుపు లేకుండా విశృంఖలంగా రెచ్చిపోతున్న సోషల్ మీడియా వేదికలను నియంత్రించలేమా? ఈ దృశ్యాలను చాలా మంది సామాజిక మాధ్యమాల్లో చూసే ఉంటారు. ఓ తల్లి చేతుల్లో నుంచి పొరపాటున జారిన బిడ్డ ప్రాణాపాయంలో ఇరుక్కొని ఎట్టకేలకు ఇరుగు పొరుగు సహకారంతో క్షేమంగా బయటపడింది. ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఆ తల్లి తన బిడ్డ పట్ల నిర్లక్ష్యంగా ఉందని సోషల్ మీడియాలో చర్చలు, వ్యాఖ్యలు, తిట్లు క్రమక్రమంగా పుంజుకున్నాయి. జరిగిందేదో జరిగిపోయింది, ఇక ముందు జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పాల్సిన వాళ్ళు ఆ పని చేయకుండా ఆమెను విపరీతంగా సోషల్ మీడియా వేదికల్లో తిట్టారు. దాన్నే ఇంగ్లీష్లో ట్రోలింగ్ అంటారు. ఆ పనిని ట్రోలర్స్ రోజుల తరబడి కొనసాగించారు. ఆ తిట్లు, శాపనార్థాలు, ఈసడింపులు, వెక్కిరింపులు తట్టుకోలేక ఆ మాతృమూర్తి ఆత్మహత్య చేసుకుంది. సామాజిక మాధ్యమాల అతి కారణంగా చెన్నై నివాసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ రమ్య తన ఇద్దరు పిల్లల్ని అనాథలను చేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ పాపం ఎవరిది? ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక అమ్మాయి తనకి ఇల్లు వచ్చిందని ఏదో సంతోషం వ్యక్తం చేస్తే దాన్ని పట్టుకునే అమ్మాయి ఎంత వెంటబడ్డారో మనం చూసాం. పాపం అమ్మాయి చనిపోయింది. అట్లాగే ఒక అమ్మాయి తల్లి చేతిలోంచి చిన్న పాప, పసిపాప జారి పడితే చెన్నైలో ఆ పాప పడిపోయిన అంశంకి ఆ తల్లి ఇట్లాంటిది అట్లాంటిది సరిగా పట్టించుకోలేదు, సోకులాడి ఏదేదో రాసేశారు, ఏదేదో మాట్లాడారు. అంటే బయటకు వెళ్ళినప్పుడు ప్రమాదాలు ఎవరికైనా జరుగుతాయి. తండ్రి వలన జరుగుతాయి, తల్లి వలన జరుగుతాయి, లేదు ఇంకెవరి వలన అయినా జరుగుతాయి. కానీ ఆ ప్రమాదాలకి తల్లుల్ని బాధ్యుల్ని చేసి ట్రోల్ చేయడం అంటే సమాజంలో అన్ని విషయాలు ఏదన్నా కానీ ఆడవాళ్ళ మీద భారం అంతా ఉంటుంది. అంటే ఆ మంచి చెడుకైనా లేకపోతే దానిలో ఉండే విపరీత పరిణామాలకైనా ఆడవాళ్ళు అక్కడ ఆబ్జెక్ట్స్ అయినప్పుడు వాళ్ళే సబ్జెక్ట్ అవుతారు. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరిని కేంద్రీకరించి సోషల్ మీడియా ఉంటుంది అంటే స్త్రీల జీవితాల్లోకి చొరబడి వచ్చి వాళ్ళని బజార్లో పెడతారు. అసలు అందులో నిజాలతో పని లేదు, వాస్తవ ఘటనతో పని లేదు. ఒకటేదో జరిగితే దానికి ఎన్నో చేర్చి అవాకులు చెవాకులు పేర్చి సోషల్ మీడియాలో కక్కుతారు. ఆ సోషల్ మీడియాలో జరిగిన వాటి వలన ఎంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారో ఎవరైనా లెక్కలు తీస్తున్నారా? అంటే ఈ బాలకులకి ప్రభుత్వాలకి ఏమైనా బాధ్యత ఉందా? సోషల్ మీడియాలో విపరీత పోకడల్లో ట్రోలింగ్ అనేది ఒక కోణం మాత్రమే. ఇలాంటి అనేక అవలక్షణాలతో భారతదేశ సామాజిక మాధ్యమాలు తప్పుదోవ పడుతున్నాయని మీడియా రంగ నిపుణులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ట్రోలింగ్ తో పాటు అవాస్తవాలు, అసత్యాలు ప్రచారాలకు అంతు పొంతు లేకుండా పోతుంది. ప్రజలను ఆకట్టుకొని వ్యూస్ పెంచుకోవటానికి తప్పుడు శీర్షికలు పెడుతున్నారు. అలాంటి శీర్షికలే ఇవి. చూసారుగా ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా బరితెగించిందో. దీని నిండా ఇలాంటి శీర్షికలతోనే వీడియోలుంటాయి. ఒక్క వార్తలో కూడా నిజం ఉండదు. ఈ వీడియోల వీక్షణలు పెంచుకోవటం ద్వారా యూట్యూబ్ సంస్థ నుంచి ఆదాయం పొందటానికి చేసిన దరిద్రపు గొట్టు ప్రయత్నం ఇది. ఇలాంటి ఫేక్ ప్రచారాలతో అవాస్తవాలను, అసత్యాలను నిజాలన్నట్లుగా ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించి ఆదాయాన్ని పొందుతున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ ఇలాంటి పలు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తూ లబ్ధి పొందుతున్న వారిని కఠినంగా శిక్షించాలని చాలా కాలంగా సామాజిక రాజకీయ విశ్లేషకులు కోరుతున్నారు. సామాజిక గుర్తింపు కోసం, వ్యూస్ కోసం చందాదారులను పెంచుకోవటానికి నానా గడ్డి కరుస్తున్న వారి ఆట కట్టించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేస్తున్నారు. అంటే ఈ విధంగా సోషల్ మీడియాలో బాధ్యత లేకుండా, నియంత్రణ లేకుండా ఉండడం వల్ల కొన్ని ప్రాణాలే కోల్పోతున్నారు. మనుషులే చచ్చిపోతున్నారు, కుటుంబాలు విధ్వంసం అవుతున్నాయి, భార్యాభర్తలు విడిపోతున్నారు, అపార్థాలకి అనవసర పరిణామాలకి దారితీస్తున్నప్పుడు
అది మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు, మనిషి జీవితాన్ని వెంటాడుతున్నప్పుడు, మనుషులకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నప్పుడు, స్త్రీల జీవితాల్లో ముఖ్యంగా స్త్రీల జీవితాలతో ఆడుకుంటున్నప్పుడు వీటి మీద కంట్రోల్ ఉండాలి, నియంత్రణ ఉండాలి. ఇట్లా బాధ్యత లేకుండా చేసిన వాళ్ళ పట్ల ఖచ్చితంగా చర్యలు ఉండాలి అనేది మేము కోరుతున్నాం. అప్పుడే ఇట్లా అనవసరమైన విషయాలు జరగకుండా, మనుషులపైన హింస ప్రయోగం జరగకుండా, ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఏమనాలి చాలా అన్వాంటెడ్ అవాంఛితమైనటువంటి విషయాలు జరగకుండా ఉంటాయి. ఇది మనుషుల జీవితాలని విధ్వంసం చేయకుండా ఉంటాయి, స్త్రీల జీవితాలని వెంటాడకుండా ఉంటాయి, స్త్రీల కాన్ఫిడెన్స్ని దెబ్బతీయకుండా ఉంటాయి. ఎంతమంది ఆడపిల్లలు ఈ సోషల్ మీడియా వలన తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారో లెక్కగట్టే ప్రమాణాలు ఏమైనా మనకున్నాయా? కొలమానాలు ఏమైనా ఉన్నాయా? ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో లెక్కగట్టే కొలమానాలు ఈ ప్రభుత్వాలు పాలకుల దగ్గర ఉన్నాయా? ఖచ్చితంగా పాలకులు సైబర్ క్రైమ్ పట్ల దాన్ని ఎక్స్టెండ్ చేయాలి, సోషల్ మీడియాని చేర్చాలి. సోషల్ మీడియాలో జరుగుతున్న దాడులు, జల్లుతున్న బురద, చేస్తున్న ప్రచారాలు, లేదా జడ్జిమెంటల్గా ప్రయోగిస్తున్నటువంటి లేదా రాస్తున్నటువంటి రాతలకి జవాబుదారీతనాన్ని తీసుకురాకపోతే ఇలాంటి అనర్థాలు చాలా జరుగుతాయి. నాణానికి రెండు వైపులు అన్నట్లుగానే సోషల్ మీడియాకు కూడా మంచి చెడులు అనేవి రెండు వైపులున్నాయి. మంచి కోసం ఉపయోగించుకునేవారు ఆ పని చేసి లబ్ధి పొందుతూ ఉంటే, చెడు పనుల కోసం వాడుకునేవారు ఆ పని చేస్తూ సామాజిక మాధ్యమాల ఉపయోగాన్ని సద్వినియోగం చేస్తూ సమాజ అభ్యున్నతికి అడ్డంకిగా మారుతున్నారు. ఒకప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన సమాచారంలో 10-12% అవాస్తవమై ఉండేది. ఇప్పుడు ఆ శాతం 43కు చేరుకుందని మీడియా పరిశీలకులు చెబుతున్నారు. రాను రాను రాజుగారి గుర్రం అడ్డగాడిదలా తయారైందని సామెత. సోషల్ మీడియా పరిస్థితి కూడా అలాగే తయారవుతోంది. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్, స్నాప్చాట్, వాట్సాప్, పేరు ఏదైతేనే ప్రతి చోట అబద్ధాలకు, అవాస్తవాలకు మెరుగులు అద్ది కల్పిత కట్టుకథలతో ఇతరులపై ఆరోపణలు చేస్తూ రెచ్చిపోతున్నాయి అసాంఘిక శక్తులు. ఖర్చు చాలా చాలా తక్కువ కాబట్టి ప్రతి ఒక్కరూ సొంత యూట్యూబ్ ఛానల్స్ ఏర్పాటు చేసుకుని ఆదాయం కోసం అభూత కల్పనల్ని ఆశ్రయిస్తున్నారు. సోషల్ మీడియా అబద్ధాల ఫ్యాక్టరీ కారణంగా యువతలో ఆత్మహత్యలు కూడా పెరిగాయని తెలుస్తోంది. అంతేకాదు సైబర్ నేరాల సంఖ్య కూడా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. చదువుల్లోనూ కెరీర్లోనూ ఎదగటానికి ఉపయోగించుకోవచ్చు. కొత్త కొత్త విషయాలను తెలుసుకుని చైతన్యాన్ని పెంపొందించుకోవచ్చు. వ్యాపార వాణిజ్య విస్తరణకు, అభివృద్ధికి వాడుకోవచ్చు. వేడి వేడి తాజా వార్తలు, విశ్లేషణలు తెలుసుకోవటానికి వినియోగించుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే పలు సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకుని లబ్ధి పొందేవారు పొందుతూనే ఉన్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని దేశవ్యాప్తంగా ఆయా రాజకీయ పార్టీలు ప్రజలకు చేరువ కావటానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా బడ్జెట్లను కేటాయించి నిపుణులను పెట్టుకుని తమ లక్ష్యాలను, ఉద్దేశాలను ప్రచారం చేసుకుంటున్నాయి. సోషల్ మీడియా ట్రోల్స్ కు తాను కూడా బాధితుడినేనని సామాజిక రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటున్నారు. తనను టార్గెట్ చేసుకుని చాలా మంది తిట్టారని, అయితే వాటన్నింటిని తట్టుకొని నిలబడటం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ఆయా ట్రోల్స్ కారణంగా తన వీడియోలకు వీక్షకులు పెరిగారని, దీనికి సోషల్ మీడియా అల్గారిథమే కారణమని ఆయన చెప్పుకొచ్చారు. ఒక కంటెంట్ గనక వైరల్ అయ్యే స్వభావం ఉంటే అది సోషల్ మీడియా ఆల్గరిథమే వైరల్ చేస్తాయి. మనం చేసేది ఏమీ లేదు. సోషల్ మీడియా ఆల్గరిథమ్స్కి ఉండే క్యారెక్టర్ ఏంటంటే అది అనివార్యంగా ఒక చూసే వారిని ఇంకా ఎక్కువగా సజెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, తమ ప్లాట్ఫామ్ పైన ఆడియన్స్ ఎక్కువ కాలం ఉండాలి. ఉదాహరణకు నా వీడియో 50,000 మంది చూశారు అనుకోండి, మరో 50,000 మందికి యూట్యూబే తీసుకెళ్తాను. నేను చేసేది ఏం లేదు, నేనేం ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. నా వీడియో 5,000 మంది చూశారనుకోండి, యూట్యూబ్ నా వీడియో ప్రమోట్ చేయదు. అందువల్ల నా వీడియో రాజకీయ పార్టీకి నచ్చింది అనుకోండి, ఆ పార్టీ ఆంప్లిఫై చేస్తున్న కొద్దీ అది సోషల్ మీడియా ఆల్గరిథం అందుకొని దాన్ని ఇంకా ఎక్కువ జనంలోకి తీసుకెళ్తుంది. చాలామంది తెలియని ఇంకో అంశం కూడా ఉంది. అది ఒక మన వీడియోను కామెంట్ చేస్తూ చాలామంది అటాక్ చేస్తున్నారు, ట్రోల్స్ చేస్తుంటారు. నిజంగా ట్రోల్స్ అనుకుంటారు నాగేశ్వర్ గారి వీడియో నేను దుమ్ము దులిపాను, తిట్టాను అనుకుంటారు. కానీ వాళ్ళు నాకు మెయిల్ చేస్తున్నారు. మీరు గమనించండి, ఇటీవల నాపై ట్రోలింగ్ తర్వాత నా వీడియోలకు వ్యూస్ పెరిగాయి. మీరు అబ్జర్వ్ చేయండి, నా వీడియోలకు బిఫోర్ ట్రోలింగ్, ఆఫ్టర్ ట్రోలింగ్ మీరు వెరిఫై చేయండి. కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి కొన్ని రేట్లు పెరిగింది వ్యూవర్షిప్. ఎందుకు పెరుగుతుంది ఇది? ఇప్పుడు ఉదాహరణకు నేను వీడియో పెట్టాను,
పెట్టిన వెంటనే నన్ను వీడు పేటిఎం బ్యాచ్ అని ఓడు కామెంట్ చేస్తాడు, వీడు అమ్ముడు వీడిని ఓడు కామెంట్ చేస్తాడు, ఓడు కండువా వేసి కప్పుతాడు, ఈ పిచ్చి పిచ్చి విషయాలంతా ఇస్తుంటారు. ఈ సోషల్ మీడియా ఆల్గరిథమ్స్ లక్షణం ఏంటంటే ఒకరు మంచి కామెంటా చెడు కామెంటా సంబంధం లేదు. కామెంట్ చేశారంటే మళ్ళీ అది పైకి వస్తూ ఉంటుంది. ఎక్కువ మంది కామెంట్ చేస్తున్నారంటే ఆల్గరిథం ఏమనుకుంటుంది అంటే ఇది చాలా పాపులర్ వీడియో, దీన్ని ఇంకెక్కువ షేర్ చేయాలి, ఎక్కువ సజెస్ట్ చేయాలనుకుంటుంది. అందుకే మీరు గమనించండి, ట్రోల్స్ నాకు ఎంత బెనిఫిట్ చేశారంటే నా వ్యూవర్షిప్ను ఇటీవల కాలంలో గణనీయంగా పెంచారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని తీవ్రంగా భయపెట్టిన సమయంలో సోషల్ మీడియా ఆయా ప్రాంతాల ప్రజలకు రక్షణగా నిలిచింది. చాలా వేగంగా సమాచారాన్ని, వీడియోలను, తాజా వార్తలను ప్రసారం చేయడం ద్వారా కరోనా కట్టడి అనేది సులువైంది. అలాగే వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సోషల్ మీడియా వినియోగం ద్వారా ఆయా సమస్యల నుంచి బయటపడటం కూడా మనకు తెలుసు. కానీ ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు చూసినప్పుడు ఆయా సామాజిక మాధ్యమాల వేదికలను దుర్వినియోగం చేసే వారి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. అలాంటి వారి పట్ల స్పృహతోనూ తగిన చైతన్యంతోనూ ఉండాలని సైకాలజిస్ట్ వీరేందర్ అంటున్నారు. సో సోషల్ మీడియాను మనం ఎట్లా తీసుకోవాలి, దాని మీద నియంత్రణ లేదు కాబట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడే అవకాశం ఉంది. దాన్ని టోటల్గా మన జీవితాలకి అన్వయించుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక బలమైన సందేశం మన గవర్నమెంట్ తరఫున కానివ్వండి, లేదు మనం సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేదు ప్రొఫెషనల్ సైకాలజిస్టులు కానివ్వండి, ఇది పదే 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 మనం ప్రజలకు అర్థమయ్యే విధంగా అన్ని రకాల ప్లాట్ఫామ్ నుంచి ఈ విషయాన్ని రీచ్ అయితే తప్ప ప్రజలు దాని నుంచి సెన్సిటివ్గా ఆలోచించకుండా చాలా సెన్సిబుల్గా తయారై దాన్ని తీసుకుంటారని నా ఆలోచన. జగనన్న ఇంటి పట్టా ఇచ్చారని సంతోషంతో చెప్పటమే ఆమె నేరమయ్యింది. అమ్మ ఒడి, చేయూత, పింఛన్తో కుటుంబం బాగుపడింది అనటమే తప్పయింది. ఓ యూట్యూబ్ ఛానల్ కు సంతోషంగా చెప్పిన గీతాంజలిని సోషల్ మీడియా వేదికలపై వెంటాడి వేధించారు టీడీపీ, జనసేన మూకలు. ఆమెను దూషిస్తూ, వేషభాషలను ఎగతాళి చేస్తూ దారుణంగా ట్రోలింగ్ చేశారు. అది తట్టుకోలేక ఆమె మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. తన గురించి చాలా మంది సామాజిక మాధ్యమాల్లో నెగిటివ్ గా మాట్లాడటాన్ని సున్నిత మనస్సు ఉన్నవారు తట్టుకోలేరని, అందుకే వారు ఆత్మహత్యకు పాల్పడటం జరుగుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఈ వ్యక్తులకు సంబంధించి ఈ వ్యక్తి గురించిన ఇన్ఫర్మేషన్ చాలా డెరోగేటరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి చాలా దుర్భాషలాడుతూ ఉన్నప్పుడు ఈ మనిషి యొక్క మానసిక క్షోభ ఎట్లుంటుందంటే, ఈ 1000 మంది నా గురించి చెడ్డగా అనుకుంటారు, ఈ 1000 మంది నా గురించి చాలా నెగిటివ్గా మాట్లాడతారు, రేపటి నుంచి నేను సమాజంలోకి, ఈ 1000 మంది సమాజంలోకి నేను ఎలా తలెత్తుకొని వెళ్ళగలుగుతాను అనే ఆలోచనే పదే 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 ఆలోచించడం. దానితోటు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియా వాడుతుంటారు, అది వాళ్ళకి రీచ్ అవుతుంది. వాళ్ళు వచ్చి అడగడం, చూసేవారు నీ గురించి ఇలా మాట్లాడారు, అదేంది నువ్వు అట్లాంటిది అనమాట, ఇట్లాంటిది అనమాట అనేసరికి వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితానికి సంబంధించి, వాళ్ళ ఇమేజ్కి సంబంధించి, వాళ్ళ కుటుంబ సభ్యుల జీవన విధానం గురించే వాళ్ళ మనిషి ఆలోచన పదే పదే దాని గురించి ఆలోచించి చివరికి వాళ్ళు దాని నుంచి బయటికి రాలేక ఒక అబ్సెసివ్ థాట్లోకి వెళ్ళిపోయి వాళ్ళను వాళ్ళే నిందించుకుంటూ, వాళ్ళను వాళ్ళే జీవితం వేస్ట్, ఇది నేను అనవసరంగా ఈ తప్పు చేశాను, నేను ఇలాంటి చెడ్డ పేరుతో నేను జీవించలేను అని చెప్పి ఆ మానసిక శోభలో బయటికి ఎట్లా రావనో తెలియక, ఎవరిని సంప్రదిస్తే నేను ఈ బాధ నుంచి బయటకు వస్తాననే ఆలోచన లేక ఎక్కువ మంది సూసైడ్కు దారితీస్తున్నారు. తెనాలికి చెందిన గీతాంజలి చేసిన తప్పల్లా తన సంతోషాన్ని దాచుకోలేకపోవటమే. జగనన్న తన పేరిటే ఇంటి పట్టా ఇచ్చారని, తన పిల్లల్ని చదివించుకోవటానికి అమ్మ ఒడి కూడా వస్తుందని పట్టలేని సంతోషంతో చెప్పిందామె. కళ్లల్లో మెరుపులతో, పట్టలేని ఆనందంతో ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు సంబంధించిన సోషల్ మీడియా మూకలు దీన్ని జీర్ణించుకోలేకపోయాయి. వీధి కుక్కల్లా వెంటాడాయి. సోషల్ మీడియాలో మారు పేర్లతో సంచరించే నీతి జాతి లేని ఈ ఆన్లైన్ మారీచులు తాము మనుషులు అన్న సంగతి మర్చిపోయి ప్రతి వేదిక మీద ఆమెను నానా దుర్భాషలాడారు. తమకు అక్క చెల్లెళ్లుంటారని, తమ ఇళ్లలోనూ ఆడపిల్లలుంటారని గ్రహింపే లేని రీతిలో గీతాంజలిని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఆమె వేష భాషలను ఎగతాళి చేస్తూ అసభ్యంగా దూషించారు. సమాజం సిగ్గుపడే కామెంట్లతో రంపపు కోత కోశారు. భరించలేని ఆ ఆడబిడ్డ మరణమే శరణ్యం అనుకుంది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. లోతుగా చూస్తే ఇది ఆత్మహత్య కాదు, టీడీపీ, జనసేన సోషల్ మీడియా మూకలు వెంటాడి చేసిన దారుణమైన హత్య అని సామాజిక రాజకీయ విశ్లేషకులు తేల్చారు.
ఈ నేపథ్యంలో ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ను పట్టించుకోవద్దని, వీలైతే సైకాలజిస్టులను కలుసుకొని వారి సలహాలు తీసుకోవాలని సైకాలజిస్ట్ వీరేందర్ సూచిస్తున్నారు. సో ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియా అనేది అది ఒక వర్చువల్ మీడియా, అంటే దానికి అథెంటిసిటీ లేదు. అది మాట్లాడే వ్యక్తులు చేసిన పనికి సంబంధించి ఏ కామెంట్ అయితే చేస్తున్నారో ఆ కామెంట్కు సంబంధించిన నిజాలు నిర్ధారణ చేసుకొని మాట్లాడినవి కావు. అలా పోస్ట్ చేసే వాళ్ళు వాళ్ళ మానసిక స్థితికి అనుగుణంగా వాళ్ళకు మంచి చెడు అనిపించిన వాళ్ళ నాలెడ్జ్కి సంబంధించి చాలా కుచిత బుద్ధితోటి రాసే కామెంట్స్ అవి. కాబట్టి ఎవరైనా సరే ట్రోల్ గురైన వాళ్ళు ఇవి మనసులోకి తీసుకోవద్దు. నెంబర్ 2, అట్లా మనకు మనసుకు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి మనం బాధపడితే దయచేసి మీరు వెంటనే ఒక ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ని కలవండి. దాని నుంచి బయటికి ఎట్లా రావాలనో వాళ్ళు మీకు నేర్పిస్తారు. నేర్చుకొని ఆ సోషల్ మీడియాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు దరికి రాకుండా చేరడం ఒక పద్ధతి. మూడోది, అసలు అట్లాంటి యాప్స్ మీ మొబైల్లో ఉంటే కనుక మీరు టోటల్గా డిస్కనెక్ట్ చేయడం రెండో పద్ధతి. మీరు కొన్ని రోజుల పాటు కనీసం సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయితే కనీసం ఒక వారం రోజుల పాటు మీరు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళండి. మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు ఎవరైనా చాలా కావాల్సిన వాళ్ళు ఉంటే మీరే చెప్పండి, ఇట్లా ట్రోలింగ్ చేస్తున్నారు, మీరు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి హ్యాపీగా ఎక్కడైనా ట్రిప్ పోయిరండి. ఈలోగా మీ విషయం పోతుంది, ఇంకో ట్రెండింగ్ వస్తుంది. కాబట్టి దాన్ని సీరియస్ తీసుకొని మన జీవితానికి సంబంధించి ఎలాంటి ప్రభావం లేని ఒక మామూలు వర్చువల్ మీడియాకి సంబంధించి తీసుకోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని మీరు గుర్తించి గ్రహించి జీవితాన్ని నష్టాల పాలు చేసుకోకండి. జీవితాన్ని ముగించుకొని మీ కుటుంబ సభ్యులకు అనవసరమైన బాధను మిగిల్చకండి. నకిలీ వార్తలను, తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసేవారు నానాటికి ఎక్కువ అవుతున్నారు. ఇతరుల జీవితాల్లోకి తొంగి చూస్తూ వారి గురించి తీర్పులివ్వటం, వారి జీవితాలను సోషల్ మీడియాలో నెగిటివ్ గా చిత్రీకరించడం సర్వసాధారణ విషయంగా మారిపోతోంది. మన పేరు మీద డూప్లికేట్ అకౌంట్లు సృష్టించి మనకు తెలిసిన వారి దగ్గర మనకు తెలియకుండానే అప్పులు తీసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారు ఈ మధ్య కాలంలో శృతి మించిపోతున్నారు. సోషల్ మీడియాలో మనం చేసే చిన్న చిన్న తప్పులను ఉపయోగించుకొని మన బ్యాంక్ అకౌంట్లలోకి చొరబడి డబ్బులు కొట్టేసే ఘటనలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎవరికి వారు సోషల్ మీడియా విషయంలో అప్రమత్తంగా ఉండాలని మీడియా నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వాల వైపు నుంచి పర్యవేక్షణ అనేది ప్రస్తుతానికి తక్కువగా ఉందని, అది బాగా పెరగాలని, నేరగాళ్లకు శిక్షలు పడితేనే సోషల్ మీడియా నేరాలు తగ్గుముఖం పడతాయని వారు అంటున్నారు.